విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నా దగ్గర నీ సంగతులు దాచడం నీ వల్ల కాదు ఖచ్చితంగా నువ్వు ఆలోచిస్తుంది లక్ష్మి గురించే కాదంటున్నానుగా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా వెళ్తాను బాబు నీ లవ్ స్టోరీ నువ్వు ఒక్కడవే గుర్తు చేసుకుంటూ కూర్చో నీ చెల్లెలతో ఏం చెప్పక్కర్లేదులే కోనల్లో పుట్టిన చిన్నదాని కోసం కోరికతో వచ్చినట్టి చిన్నవాడా చెట్టు లెక్కగలవా పుట్ట లెక్కగలవా నేనడగంగానే చెట్టు మీద పుట్ట తేనె తెచ్చిస్తావా కోనల్లో పుట్టిన చిన్నదాని నాకు తెలుసురా నాగస్వరం విన్న నాగుపాంలా నువ్వు బయటికి వస్తావని ముందు ఆ పాట నాపు చేయి ఈ పాట అంటే నీకు ఇష్టం కదా అదే ఒకప్పటి మాట అప్పుడు ఇప్పుడు తేడాలే ఉంటాయి పాట ఎప్పుడు పాటే కదరా ముందు ఆ పాట నాపు చేస్తావా లేదా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నీకు అంతగా ఇష్టం లేకపోతే చోలు మూసుకో సరళ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వినివ్వవు సరే లేనప్పుడు కూడా వినకూడదా ఒరే అనయ్య ఏమిట్రా నువ్వు చేస్తున్న పని సరిగ్గా ఇలాగే నా గుండెల్ని కూడా తొక్కేసింది ఆ పాపిస్తుంది ఇక మీద దాని పాట గాని దాని ప్రస్తావన గాని ఈ ఇంట్లో వినిపించకూడదంతే అమ్మా నాన్న తను అసహించుకున్నారంటే దానికో అర్థం ఉండొచ్చు అంతగా ప్రేమించిన వాడివి నువ్వు ఇలా అసహించుకోవడం సరికాదురా
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని సామెత. నిన్నేమని పిలవాలి వదినమ్మా? గంధర్వ స్త్రీ అని పిలవాలా? ఈ బెనర్జీ పలట దేవత అని పిలవాలా? నిన్ను తప్పించడం కోసం ఎన్నో చేద్దాం అనుకున్నాను. రోజీని ట్రాప్ చేద్దాం అనుకున్నాను. అది కుదరకపోతే మర్డర్ చేద్దాం అనుకున్నాను. అది కుదరకపోతే నిన్ను తెలివిగా తప్పించగల మార్గాలు అనేకం ఆలోచించుకున్నాను. అన్నిటినీ కాదని, అందరినీ కాలదని, ఆస్తి కోసం అనవసరంగా టైం వేస్ట్ చేస్తావెందుకురా బెనర్జీ అంటూ వెళ్ళిపోయావా వదినమ్మా? తెగిన గాలిపటంలో ఎక్కడో తిరుగుతున్నా నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? మీ దీవెన కోసం. మా దగ్గరే ఉండమని ఎందరో ఇండస్ట్రియలిస్టులు ఎంత బతిమాలుకున్నా అందరినీ పక్కకు నెట్టి ఇక్కడికి వచ్చింది ఎందుకు? వ్యాపారంలో మీకు చేదోడు వాదోడుగా ఉండటం కోసం. అలాంటి మీరే లేకుండా పోయాక ఇక నాకు ఈ జీవితం ఎందుకు వదిన గారు? మేడం, అతన్ని నమ్మకండి. అతని ఏడుపు అసలే నమ్మకండి. ఒట్టి క్రికెట్ ఫిలో. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? హి ఇస్ మై అంకల్. అమ్మా రోజీ, నేను ఏడవటం లేదమ్మా. ఎవరున్నా లేకున్నా రోజీకి నేనున్నాను వదినగారంటూ ధైర్యం చెప్తున్నాను. వదినగారు పోయినందుకు నేను బాధపడటం లేదు. కరెక్ట్, సంతోషిస్తున్నారు. లేకపోతే ఏమిటి అంకుల్, మీరు బాధపడ్డం, మీరు ఏడవడం నేను చూడలేదనుకుంటున్నారా? ఏం చేయనమ్మా, ఎంత ఆపుకుందామని ట్రై చేసినా పొరలు పొరలుగా తెరల తెరలుగా కడుపులోంచి తన్నుకొస్తుంది దుఃఖం. ఈ బాధను దాచుకోవటం నా చేత కావటం లేదు. నిన్ను ఓదార్చాలని వచ్చి నేనే ఏడుస్తున్నాను. పోయిన వాళ్ళని తలుచుకుంటూ ఇలా ఏడుస్తూ కూర్చోవడంలో అర్థం ఉంటుంది అంకుల్? లేదమ్మా. మరెందుకు అలా ఏడుస్తున్నారు? అది ఏడుపు కాదమ్మా, కడుపులోంచి తన్నుకొచ్చిన బాధ. నీ పట్ల నా బాధ్యతలను గుర్తు చేస్తున్న గంగాజలం. గంగా నదిలో మునిగితే పవిత్రత వస్తుందంటారు. అందుకే ఈ ఇంటిని నా కన్నీటితో శుద్ధి చేసి ఆల్రెడీ చేయించాం మిస్టర్ బెనర్జీ. నా మనసులో ఉన్న మాటను గ్రహించగల దానివి నువ్వు ఒకదానివే మిస్ బీడీ. క్షమించండి, ఇక నుంచి నన్ను బీడీ అని పిలవద్దు, దేవమ్మ అని పిలవండి. అవును మిస్ రోజీ, పెద్ద మేడం నన్ను అలాగే పిలిచేవారు. దేవమ్మా, ఆహా, వదినగారిలా పిలవాలని ట్రై చేశాను అంతే. ఇక నుంచి నిన్ను అచ్చం వదినగారు పిలిచినట్టే పిలుస్తాను. రోజీని అచ్చం వదినమ్మ చూసినట్టే చూస్తాను. ఈ బిజినెస్ని కంపెనీని అచ్చం వదినమ్మ నడిపినట్టే నడుపుతాను. అక్కర్లేదు అంకుల్. ఈ ఇంటికి ఈ వంశానికి మిగిలిన ఆఖరి మగదిక్కినమ్మా. నువ్వు అక్కర్లేదన్నా కావాలన్నా నా బాధ్యత నేను నిర్వర్తించాల్సి ఉంటుంది కదా. వద్దంకుల్, మీ పని మీరు చూసుకుంటూ మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే మా మీద మా ఇంటి మీద భరించలేనంత మమకారాన్ని కురిపించారు. అలా కురిపించడం నా స్వభావం అమ్మా. ఆ కురిపించేదేదో అది బాగా అవసరమైన వాళ్ళ దగ్గర కురిపిస్తే బాగుంటుంది అంకుల్. లేదమ్మా, నా మమతలు మమకారాల్ని ఇంటికే పరిమితం చేస్తున్నాను. ఈ ఇంట్లో మమకారానికి చోట్లేదు, సెంటిమెంట్కి తావులేదు. అదేమిటమ్మా అలా అంటున్నావు? అదంతే అంకుల్. నాకు రక్త సంబంధం అన్నదగిన వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు. ఎవరితోనైనా బంధుత్వాలు కలుపుకుంటే అవి తెచ్చిపెట్టుకునేవి అవుతాయి తప్ప కలుపుకునేవి మాత్రం కావు. అసలు మా నాన్నగారు, అదే మీ అన్నగారెవరో నాకు తెలీదు. ఆయన ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. నేను ఇంటికి వచ్చినప్పటికే ఆయన చనిపోయారు కాబట్టి ఆయనకు పూజలు చేసే సెంటిమెంట్లు, తలుచుకుని ఏడ్చే సెంటిమెంట్లు పెట్టుకోలేదు. అలాంటివి నాకు నచ్చవు కూడా. ఈ ఇంటి యజమాని నేను పెద్దగా పట్టించుకున్నప్పుడు మిమ్మల్ని పట్టించుకునే అవసరం నాకు లేదు. అసలు ఇదంతా చెప్పే పని లేకుండా మీరు ఇంటి ఛాయలకి రావద్దు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పచ్చు, కానీ చెప్పలేను. అది సెంటిమెంటే కదా. నాతో నీకు సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉన్నట్టే కదా. మరి ఉంటే దాన్ని వెంటనే వదిలించుకుంటానే తప్ప కంటిన్యూ చేయను. పరామర్శ కోసం వచ్చినందుకు థ్యాంక్స్. బీడీ, బెనర్జీ అంకుల్ని డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్తో చెప్పు. అది కాదు రోజీ. బాయ్ అంకుల్.
మదన్ అన్నయ్య బాత్రూంలో ఉన్నాడు నాన్న. ఓసారి ఇలా రామ్మా. అన్నయ్య వచ్చేస్తున్నాడు నాన్న. అవును, ఎలిజబెత్ అంటే రోజీ వాళ్ళ అమ్మే కదూ? అవును. అయ్యయ్యో, ఏమైందన్నా? ఆవిడ చనిపోయారట. ఎప్పుడు? చనిపోయి 2 రోజులు అవుతోంది. ఇవాళ పేపర్ నిండా శ్రద్ధాంజలి ఫోటోలుంటే నాకు అనుమానం వచ్చింది ఆవిడా కాదా అని. అయితే నా అనుమానం నిజమేనన్నమాట. పాపం రోజీకి ఫాదర్ కూడా లేరట. అవునట. పిలిచారా నాన్న? ఒరే అబ్బాయి, రోజీ వాళ్ళ అమ్మగారు చనిపోయారట్రా. అయ్యో భగవంతుడా! ఎవరు చెప్పారు నాన్న? రోజు ఏమైనా వచ్చిందా? తల్లిపోయిన దుఃఖంలో ఉండి ఉంటుంది. నిన్న మొన్న ఈ ఇంటి ఛాయలకు కూడా రాలేదేమిటా అనుకున్నాను. ఇదన్నమాట విషయం. ఏమండి, మీరివాళ ఆఫీసు నుంచి రాగానే అందరం వెళ్ళి ఓసారి రోజుని పలకరించొద్దామండి. నేను అదే అనుకుంటున్నాను. ఎరా, నువ్వేమంటావు? మీరు వెళ్ళరండి, నేను రాను. అదేమిట్రా, నీ కాలేజ్ అమ్మాయి, నాకు మన ఫ్యామిలీకి ఫ్రెండ్. మనం వెళ్ళకపోతే తనేమనుకుంటుంది? వెళ్ళినా ఏదో ఒకటి అనుకుంటుంది. తన గురించి మీకు సరిగ్గా తెలీదు. మాకు తెలిసినంత వరకు రోజీ మంచి పిల్ల, అణుకోగలిగిన అమ్మాయి. డబ్బుందన్న అహంకారం ఏమాత్రం లేదు. మనిషి కలుపుగోలుగా ఉంటుంది. అదంతా మీ ముందాడే డ్రామా. సారీ మదన్. ఎక్స్ట్రీమ్లీ సారీ. రాకూడని టైంలో రాకూడని విధంగా వచ్చాను. రామ్మా, కూర్చో. ఏంటమ్మా, ఎలా జరిగింది? హార్ట్ అటాక్. అయ్యో రామా, ఏజ్ ఎంతుంటుంది? 50 అండి. అయ్యయ్యో, చాలా ఎర్లీ ఏజ్లోనే పోయారన్నమాట. బతుకున్న వాళ్ళ మీద ఏమాత్రం కనికరం చూపించని వాళ్ళున్న ఈ లోకంలో పోయిన వాళ్ళ మీద కూడా మీరు జాలి చూపిస్తున్నారు. మీరు నిజంగా గొప్పవారు అంకుల్. ఎవరి మీద ఎవరం జాలి చూపించుకున్నా ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ భగవంతుడి జాలి అందరి మీద ఉండాలి గాని. సారీ రోజీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాన్న న్యూస్ పేపర్ చదివి చెప్పే వరకు మాకెవ్వరికీ ఈ విషయం తెలీదు. అవునమ్మా, కూర్చో. పర్వాలేదండి. మనసులో ఉన్న బాధను పంచుకోవడానికి ఆత్మీయులు ఎవ్వరూ లేక ఇక్కడికొచ్చాను. బహుశా నేను ఈ ఇంటికి రావడం మదన్కి ఇష్టం లేదనుకుంటాను. తండ్రి ఎలాగూ లేడు, తల్లి కూడా పోయింది. ఇప్పుడు నేను అనాథను మదన్. అనాథనన్న సింపతి కూడా లేదా నా మీద? నోను. మరెందుకలా మౌనంగా ఉన్నావు? మమ్మీకి నువ్వన్నా, నీ తెలివితేటలన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మమ్మీ గురించి కాలేజీలో సంస్మరణ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. ప్రిన్సిపల్ గారు చెప్పారు. దాన్ని నువ్వు ఆర్గనైజ్ చేయాలి. ఇది నా కోరిక కాదు, ఆయన కోరికే. ఎలిజబెత్ గారు ఎంత మంచివారో, ఎంత మంచి మనసున్నవారో నాకు తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి 4 మాటలు నలుగురు ముందు మాట్లాడాలని నాకు ఉంది. స్టూడెంట్స్ ఎవరెవరు మాట్లాడతారో కనుక్కుని ప్రిన్సిపల్ గారితో డిస్కస్ చేస్తే ప్రోగ్రాం ఆయన ఫిక్స్ చేస్తారట. అలాగే, ఆ విషయాలన్నీ నేనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్స్. ఆ. బాయ్. రోజీ, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అన్నారు. ఏదో ఒక టైంలో అందరూ పోవాల్సిన వారే. కాకపోతే కొంచెం ముందు వెనక, అంతే. డెత్ అనేది ఒక రియాలిటీ. దాన్ని ఫేస్ చేయగలగడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ తప్పదు. బీ బ్రేవ్. జరగవలసిన కార్యక్రమాలన్నీ ధైర్యంగా జరిపించు. అందుకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. హలో. హాయ్ దివ్య. ఏంటే ఇన్ని రోజులు గుర్తుకొచ్చానా? ఏమైపోయారు మీరంతా? అలాగా, నిజంగానే బిజీగా ఉన్నానే. అవునే, పాత రోజునే మాట్లాడుతున్నాను, కానీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కొత్తవి. మమ్మీ తర్వాత అవన్నీ చూసుకోవాల్సిన దాన్ని నేనే కదా. చెప్పవే, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? దివ్య, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అవి బాధ్యతలేమిటో తెలియని రోజులు. ఇప్పుడు బాధ్యతలు తప్ప మరేమీ పట్టని రోజులు.
ఎంత తేడా! ఇప్పుడు అసలు లైఫ్ స్టైలే మారిపోయింది. అంతా కార్పొరేట్ థింకింగ్. పొద్దున్నే లేవడం, ఫైల్స్ మీద సంతకాలు చేయడం, డిస్కషన్స్, మీటింగ్స్ ఏమన్నా ఉంటే ఇంట్లోనే చూడడం, ఫైల్ స్టడీ చేయడం, ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఆలోచించడం, మధ్య మధ్యలో కంప్యూటర్ రూమ్కి వెళ్ళి ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో గేమ్స్, ఆ తర్వాత అలసటతో నిద్రపోవడం. ఏంటి, నా లైఫా మెకానికల్గా మారుతోందా? ఎవరో చెప్పింది? ఎప్పటికప్పుడు మారకపోతే లైఫ్లో థ్రిల్లే ఉంది. ఒకే డ్రెస్ వేసుకుని తిరుగుతుంటే ఎంత బోరింగ్గా, డర్టీగా ఉంటుందో. ఒక్కలాగే బతకాలనుకోవడం అంత అసహ్యంగా ఉంటుంది. వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్. నిన్నటిదాకా స్టూడెంట్, ఇవాళ బిజినెస్ ఉమెన్, రేపు మరొకటవుతాను. అలా కావడమే నాకు ఇష్టం. మదన్ విషయమా? నన్ను తప్పించుకుని తనెక్కడికెళ్తాడే? కోటలో పాగా వేశాంగా. అదేనే, ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను కదా. యా యా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్రిన్సిపల్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. వస్తున్నానని చెప్పు. ప్రిన్సిపల్ గారు వచ్చారట. బీడీ చెప్తోంది. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అబ్బా, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తున్నాను కదా, పెట్టే. ఈ మధ్య నీ ఇంగ్లీష్ జోరు తగ్గిందేం దేవమ్మా? నా ఇంగ్లీష్ దేవుందిలేండి సార్, అంతా ఎంగిలి మంగళం. మరీ అంత ఇదేం కాదు గాని కొంచెం కష్టపడితే బాగా మాట్లాడొచ్చు. ఎలిజబెత్ మేడం వినాలని, విని మెచ్చుకోవాలని, ఈ ఇంట్లో కేర్ టేకర్ ఉద్యోగం నాకే రావాలని తొందరలో నేర్చుకున్న ఇంగ్లీష్ అండి అది. ఇంగ్లీష్ మాట్లాడితే నా పని మెచ్చుకుంటారనుకున్నాను. నా పని మెచ్చుకున్నారు, కానీ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడొద్దన్నారు. చల్లని తల్లి, ఆమెతో పాటే నా ప్రాణం సగం వెళ్ళిపోయిందనుకోండి. మన చేతిలో ఏముంది చెప్పు దేవమ్మా. రోజీ బిజీగా ఉందా? ఫోన్లో మాట్లాడుతున్నారు, వచ్చేస్తారు. అలాగే. రామ్మా రోజీ, ఇందాకటి నుంచి నీకోసమే వెయిటింగ్. అలాగా? అవును, దేవమ్మ చెప్పలేదా? చెప్పింది. కూర్చోమ్మా. మీరు కూర్చునే ఉన్నారు కదా. మమ్మీ ఇలా వచ్చిందనుకోండి, మీరు ఇలాగే కూర్చుంటారా? లేదమ్మా, లేచి నిల్చుంటాను. ఎందుకని? గవర్నింగ్ బాడీ చైర్పర్సన్ గా గౌరవం ఇవ్వాలి కాబట్టి. అంటే మమ్మీ అంటే గౌరవం, నేనంటే అగౌరవా? ఇట్ ఈస్ టూ లేట్. కూర్చోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీలాంటి పెద్దవాళ్ళు చెప్పించుకోకూడదు. ఇప్పుడు చెప్పండి,